అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగి నేల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బుడ్డల లడ్లు అయితే తయారు చేస్తున్నానండి. దానికోసము ఈ గ్లాస్ నిండా బుడ్డలు తీసుకున్నానండి. పెన్నం పైన వేసుకుని వేపుకున్నామండి. నువ్వుల లడ్లు ఎలా తయారు చేస్తామో నువ్వులు వేపుకుని అలాగే ఈ బుడ్డల లడ్లను కూడా బుడ్డల్ని వేపుకుని బెల్లంతో తయారు చేసుకోవాలండి. ఈ బుడ్డల్ని చిన్న మంటలో వేపుకోవాలండి. బాగా దూర ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి. బుడ్డలన్నీ వేగిపోయినాయండి. ఇంకా మనము ఇందాక ఈ గ్లాస్ తోటిగా బుడ్డలు తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గ్లాస్కి ముక్కాలు బెల్లం తీసుకుందాం. ఇదిగోండి బెల్లాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసానండి. ఇదిగోండి పొట్టు తీసి ఉంచుకున్నటువంటి బుడ్డల్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి ఈ బుడ్డల పొడిని ఈ బెల్లాన్ని రెండింటిని ఇలా మిక్సీ చేసేసుకుందామండి. బాగా కలిపేసి మళ్ళీ మిక్సీకి వేసుకుందాం. కొంచెం కొంచెంగా ముద్దగా లడ్డూకి కావాల్సిన విధంగా మెత్తగా మిక్సీకి వేసుకుందామండి. ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి అంతా మొత్తం కలిపేసుకుంటే బెల్లము పొడి అంతా కలిసిపోతుందండి. బాగా కొంచెం తీసుకుని లడ్లలాగా కట్టుకోవడమే అండి. ఇంకా ఇలా కట్టుకోవడమే. సేమ్ మనం నూల పిండి వంటలు కట్టుకుంటాం కదండి, అట్లా చిన్న చిన్న లడ్లలాగా కట్టేసుకోవడం. ఇదిగోండి ఇలా అంతే అండి. అసలు స్టవ్ పైన ఓన్లీ బుడ్డలు మాత్రమే చూడండి వేయించుకునేది. ఇంకా ఏమి స్టవ్తో పనే లేదు. బెల్లం పాకు పట్టుకోవాలని కానీ ఇంకేం లేదు. రెండు పదార్థాలండి దీంట్లో, బుడ్డలు బెల్లం అంతే. ఇదిగోండి బుడ్డల లడ్లు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.